కౌసల్య దగ్గరకు వచ్చేసింది. తన చేతిలో ఉన్న రోజ్‌ని కౌసల్య చేతిలో పెడుతూ, "కౌసల్య, నిన్ను చూసిన మొదటి రోజు నీ మొదటి చూపుకు నేను పడిపోయా. నువ్వే నా హృదయం అనుకున్నా. జీవితాంతం నువ్వు నీ ప్రేమ కావాలని నా గుండెలపై నీ రూపాన్ని ముద్రించుకున్నా. చూడు కౌసల్య" అని కౌసల్య రూపాన్ని తన గుండెపై పచ్చ పోపించుకున్నది చూపించి, "ఐ లవ్ యూ కౌసల్య" అంటాడు. అది చూసి కార్తీక్ చేతిలో ఉన్న రోజ్ తీసుకుని, "కౌసల్య లవ్ యూ టూ కార్తీక్" అని హగ్ చేసుకుంటారు. కాలేజీ నుండి సాయంత్రం హాస్టల్కి చేరుకున్న స్నేహితులందరూ కౌసల్య ప్రేమలో పడిపోయింది కదా, కౌసల్యను కార్తీక్ను ట్రీట్ అడుగుదామని అనుకున్నారు. అందరూ కలిసి కౌసల్య గదికి వెళ్ళి, "కౌసల్య, మీ ప్రేమ ఫలించింది కదా, అందరం కలిసి సినిమాకి వెళ్ళి నైట్ అక్కడే డిన్నర్ చేసి వద్దాము. కార్తీక్కి ఫోన్ చేసి చెప్పమన్నారు." సరేనని కార్తీక్కి ఫోన్ చేసి చెప్పగా, "తప్పకుండా వస్తానని చెప్పాడు." "వస్తాను కాదు, అందరూ రావాలి. నువ్వొక్కడివే కాదు" అంటుంది కౌసల్య. కౌసల్య తన స్నేహితులకు కార్తీక్ మరియు కార్తీక్ స్నేహితులు వస్తారు అని చెప్పటంతో ఎగిరి గంతేశారు. సాయంత్రం 5:30 గంటలకు కార్తీక్ తన స్నేహితులతో వచ్చేశాడు. కౌసల్య కార్తీక్ బైకు ఎక్కింది. "ఇంకా కొంచెం జరుగు, స్రవంతి ఎక్కుతుంది" అన్నది. "ఎక్కు స్రవంతి" అన్నది. స్రవంతి కూడా బైక్ ఎక్కింది. కౌసల్య స్నేహితులు కార్తీక్ స్నేహితుల బైక్స్ ఎక్కి సినిమా థియేటర్కు చేరుకున్నారు. స్రవంతికి బాత్రూమ్ అర్జెంట్ అని వెళ్ళిపోయింది. "రేయ్, 6 టికెట్లు తీసుకో" అన్నాడు. కార్తీక్, "6 కాదు, 7 టికెట్లు. స్రవంతి వాష్రూమ్ వెళ్ళింది" అన్నది. "ఎవరబ్బా" అనుకున్నాడు. "సరే, 7 తీసుకురా" అన్నాడు. అందరూ వెళ్ళి థియేటర్లో కూర్చొని కాశ్మీర సినిమా టైటిల్స్ పడ్డాయి. అప్పుడు కార్తీక్, "మీ ఫ్రెండ్ ఎక్కడా" అన్నాడు. "వస్తుందిలే" అని కౌసల్య చెప్పింది. "అదుగో వస్తోంది చూడు" అన్నది. కార్తీక్కి ఎవరూ కనపడలేదు. చీకటి కదా అని సినిమాలో నిమగ్నమై చూస్తున్నాడు. సడన్గా కరెంటు పోవడంతో కౌసల్య వైపు తిరిగి చూశాడు కార్తీక్. కౌసల్య అటువైపు తిరిగి ఎవరూ లేని సీటుతో మాట్లాడుతోంది. అది వెనుక నుండి చూసిన కార్తీక్, ఫోన్ మాట్లాడుతుందేమోలే అనుకున్నాడు. అంతలోనే జనరేటర్తో సినిమా వేశారు. సినిమా మొదలైనప్పటి నుండి కౌసల్య వెనుక నుండి రౌడీ ముఖలు సంబంధం లేకుండా వస్తున్న సినిమా సీన్లకు విజిల్స్, అరవడం, పక్కపక్క నవ్వడం చేస్తున్నారు. కార్తీక్కు నిజానికి చాలా కోపం ఎక్కువ. కోపంతో ఉన్న కార్తీక్ కోపాన్ని తన పిడికిల్లో అణచుకున్నాడు. సడన్గా ఒకడు కౌసల్య నడుంపై చెయ్యి పెట్టి నొక్కాడు. భయపడి అరిచింది కౌసల్య. "ఏమైందని" కార్తీక్ అడిగాడు. కార్తీక్కు చెప్పుకోలేక కౌసల్య, "ఏమీ లేదు బొద్దింక" అన్నది. అది విన్నవాడు రౌడీ నవ్వాడు. అప్పుడు స్రవంతి "ఏమైంది" అని కౌసల్యని అడగటంతో, "నా వెనుక కూర్చున్నవాడు నా నడుం నొక్కాడు" అని చెప్పింది. ఇంతలో ఆ రౌడీగాడు టాయిలెట్కి వెళ్ళాడు. అది గమనించిన కార్తీక్ టాయిలెట్ వెళ్ళి వస్తా అని వెళ్ళాడు. బాత్రూమ్ చేరుకున్న కార్తీక్ రౌడీ కోసం అన్ని రూమ్ల డోర్లు చూశాడు. ఒక డోర్ రాలేదు. వాడు అదే రూమ్లో ఉన్నాడని ఆ రూమ్ డోర్ని కాలుతో కొట్టగా రౌడీకి బలంగా తగలడంతో వాష్ బేసిన్కి రౌడీ తగిలి పగిలిపోయింది. ఆ రౌడీ ఆ పగిలిన బేసిన్తో కార్తీక్ని ఒక్క వేటు తలపై కొట్టాడు. స్రవంతి కౌసల్యను కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. "బాత్రూమ్" అన్నది. ఎంతసేపటికి రాకపోవటంతో స్రవంతి వెళ్ళి చూసింది. రక్తపు మడుగులో కార్తీక్ రౌడీగాడు కూడా ఊగుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఆ రౌడీ వెనుక నుండి, "ఒరేయ్ బొద్దింక, బొద్దింక, ఇటు చూడ్రా" అన్నది. వెనుకకు తిరిగి చూసిన రౌడీకి ఎవరూ కనిపించలేదు. రక్తం కారుతున్న ముఖాన్ని కళ్ళు తుడుచుకొని మరీ కళ్ళు పెద్దవిగా చేసుకొని చూశాడు. కానీ ఎవరూ కనపడలేదు. "ఏయ్, ఎవరు నువ్వు" అన్నాడు. భయంకరంగా నవ్వింది. మెడపై ఉన్న చొక్కా పట్టుకొని టాయిలెట్స్ బండలపై వరుసగా పగిలిపోయేలా విసిరివేసింది. ఎంతసేపటికి టాయిలెట్కు వెళ్ళిన స్నేహితురాలు రాలేదని అందరూ బాత్రూంకి చేరుకున్నారు. "ఏయ్, ఎవరది? ఏమైందిరా" అంటూ అందరూ అటు చూడసాగారు. కానీ ఎవరికీ అక్కడ ఏమీ కనిపించలేదు. "దమ్ముంటే నన్ను కొట్టు" అని ఒకడు అన్నాడు. వాడిని స్రవంతి తన తలపైన ఉన్న ట్యూబ్లైట్స్ అన్నీ పగిలిపోతూ వాడు గాలిలో తేలిపోయాడు. మిగిలిన అందర్నీ స్రవంతి గ్రూపుగా కొట్టడం. అప్పుడప్పుడే అలికిడికి కళ్ళు తెరిచి చూసిన కార్తీక్కి ఎవరూ కనపడలేదు. కానీ వారిని ఎవరు అలా కొడుతున్నారో తెలియదు. అందర్నీ గాల్లో గిరగిరా తిప్పుతూ ఒక్కసారిగా స్రవంతి కిందికి పడేసింది. సీసీ కెమెరాలో జెంట్స్ టాయిలెట్స్ గొడవ జరగడం గమనించిన స్టాఫ్ మరియు ప్రేక్షకులు అందరూ వచ్చి చూశారు. అందరూ చనిపోయారు. ఆ ఒక్క కార్తీక్ను అంబులెన్స్లో కార్తీక్ని హాస్పిటల్కి చేర్చారు.
పోలీసులు సమాచారం తెలుసుకొని హాస్పిటల్కి చేరుకున్నారు. డాక్టర్స్ 24 అవర్స్ తర్వాత ఎంక్వైరీ చేసుకోమన్నారు. కార్తీక్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్ తీసుకొని థియేటర్కు చేరుకొని సంఘటనా స్థలం పరిశీలించగా ఒకరు కొట్టి చంపిన దాఖలాలు కనపడలేదు. ఎస్ఐ అలా తిరిగి చూస్తుండగా సీసీ కెమెరా కనపడడంతో గొడవ జరిగిన సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని వెళ్ళి పరిశీలించగా ఆ రౌడీ కార్తీక్ని బేసిన్తో కొట్టడం, తలకు బలమైన గాయం తగలడంతో పడిపోయాడు. ఆ తర్వాత ఎవరు కొట్టారో సీసీటీవీ ఫుటేజ్లో కనపడలేదు. ఆ రౌడీలు ఎగిరి ఎగిరి వారంతట వారే పడటం చూసి ఆశ్చర్యపోయారు. సాక్ష్యాధారాలు లేక కేసు క్లోజ్ చేశారు. కార్తీక్ తన రూమ్లో ఒకరోజు మధ్యాహ్నం సమయంలో నిద్రపోతుండగా స్రవంతి కార్తీక్ కార్తీక్ అని అమ్మాయి గొంతు వినిపించింది. ఎవరా అని చూడగా ఎవరూ కనపడలేదు. మరోసారి కార్తీక్ కార్తీక్ నీకో విషయం చెప్పాలి లే కార్తీక్ అన్నది. మరోసారి పైకి లేచి చూసి ఏదో కలవరించుకుంటున్నాన్లే అని అనుకొని పడుకున్నాడు. కార్తీక్ పడుకోకు, నేను నీకు కనిపించను, లేచి నేను చెప్తున్నది విను అనేసరికి భయం భయంగా కార్తీక్ పైకి లేచి తన తలకు ఉన్న రగ్గు మెల్లిగా లాగి చూశాడు. ఎవరూ కనపడలేదు. ఎవరు నువ్వు, నాతో ఏం మాట్లాడాలనుకున్నావు అన్నాడు. కార్తీక్ నా పేరు స్రవంతి, నేను మనిషినే, దెయ్యం కాదు అన్నది. సరే చెప్పు అన్నాడు కార్తీక్. తీరని కోరికతో నేను చనిపోయాను. నా పగ చల్లారే వరకు నేను ఇక్కడి నుండి పోలేను. దయచేసి నాకు సహాయం చెయ్యి కార్తీక్ అన్నది. కార్తీక్ సరే తప్పకుండా చేస్తాను అన్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. కార్తీక్ నువ్వు కౌసల్య దగ్గరకు నీ స్నేహితులతో వచ్చేయి. అక్కడ నేను ఎవరో ఏం చేయాలో అందరికీ చెప్తాను అన్నది. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తానని కార్తీక్ అన్నాడు. సరే అని స్రవంతి హాస్టల్కు బయలుదేరింది. కౌసల్య ఎప్పుడు స్రవంతి వస్తుందా అని ఎదురు చూస్తుండగా స్రవంతి వస్తున్నది. కౌసల్య చూసింది. స్రవంతి ఇంట్లోకి అడుగు పెడుతుండగా కౌసల్య దెయ్యంలా వెంట్రుకలు విరబోసుకొని స్రవంతి గదిలోకి అడుగు పెట్టగానే హా అంటూ అరిచేసరికి స్రవంతి కిందకు పడిపోయింది. స్రవంతి లేయ్ లేయ్ స్రవంతి అంటూ కేకలు పెట్టింది. మంచినీళ్లు చల్లి లేపింది. అయినా స్రవంతి లేవలేదు. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక అమ్మాయి చూసి రాధా రాధా కౌసల్య ఏంటో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది అని లక్ష్మి చెప్పడంతో అవునా పదండే అందరం వెళ్ళి చూద్దామన్నది రాధ. అందరూ సైలెంట్గా ఒకరి వెనుక ఒకరు కౌసల్య రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళారు. కౌసల్య ఏడుస్తూ స్రవంతి స్రవంతి లేయి స్రవంతి అని ఒక్క ఊపు ఊపింది. స్రవంతి పైకి లేచి కూర్చుంది. కౌసల్య స్రవంతికి నీళ్లు తాగడానికి చెంబు ఇచ్చింది. రాధ, లక్ష్మి ఇంకా కౌసల్య ఫ్రెండ్స్ అందరూ కిటికీలో తొంగి చూస్తున్నారు. ఇంతలో కార్తీక్ మరియు కార్తీక్ స్నేహితులు కూడా వచ్చారు. చెంబు అమాంతం గాలిలో పైకి లేసింది. ఒసే లక్ష్మి ఈ గదిలో దయ్యం బుందే పదండే అంటూ రాధ పరుగు తీయగా ఆ స్రవంతి రాధ ముందుకు వచ్చేసింది. రాధ జుట్టు పట్టుకొని ఎవరే దెయ్యమని పైకి లేపి చెంపలు వాయించింది. ఫ్రెండ్స్ అందరికీ వాయించింది. అందరినీ ఒకచోట కూర్చోండని కూర్చోపెట్టింది. కార్తీక్ స్నేహితులకు తెలియక ఎవరే నువ్వు, ధైర్యం ఉంటే మా ముందుకు రా అన్నారు. స్రవంతి కార్తీక్ స్నేహితులే కదా అని ఊరికే ఉన్నది. రెచ్చగొట్టారు. స్రవంతి వాళ్ళను కూడా బాగా కుమ్మేసింది. చాలాసేపు 12వ నెంబర్ గది నిశ్శబ్దంగా అయిపోయింది. అందరూ బిత్తర చూపులతో వణికిపోతూ ఉన్నారు. అందరి మనసుల్లో మాటలు వినపడుతున్నాయి. రూపం కనపడదే అని అనుకుంటున్నారు. కౌసల్య మాత్రం తనకు ఏమీ జరగలేదన్నట్టుగా వేడుక చూస్తూ ఒక పక్క భయపడుతూ ఉంది. నేను ఇన్ని రోజులు ఓ దెయ్యంతో స్నేహం చేశానా అని. ఒక పెద్ద గాలిలో వెలుతుర్లా స్రవంతి వచ్చింది. అందరూ ఆమె వింత ఆకారాన్ని చూసి భయపడిపోయారు, కౌసల్యతో సహా. కౌసల్య ఇన్ని రోజులు చూసిన ముఖం ఒక రకం, ఈరోజు చూసిన ముఖం ఒక రకం. కౌసల్య స్రవంతి ముఖం చూసి అదురుకొని వణికిపోతోంది. కౌసల్య మొహం అంతా చెమటలు పట్టేశాయి. నన్ను ఎవ్వరూ దెయ్యమన్నా నేను తట్టుకోలేనని స్రవంతి అన్నది. సరేనా అన్నది స్రవంతి. లక్ష్మి కొంచెం ధైర్యం చేసి మరి ఏమని పిలవాలని వణికిపోతూ అడిగింది. అప్పుడు స్రవంతి నన్ను ఏమని పిలిచినా నేను పలుకుతా, కానీ దెయ్యం అంటే నేను తట్టుకోలేను అన్నది. సరే ఇక నుండి అందరం అక్క అని పిలుస్తామని రాధ అన్నది. కౌసల్య కలగ చేసుకొని అసలు ఎవరు నువ్వు స్రవంతి అన్నది. నా పేరు రేవంతి, ఎవరూ లేని అనాథను. కాల్ సెంటర్లో పనిచేస్తుండే దానిని. అలా మా కొలీగ్ నరసింహతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది.
నరసింహ ఇంట్లో ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నారు. మా ఆఫీస్‌లో మేనేజర్ గోవింద్ కన్ను నాపై పడింది. ఎవరూ లేని అనాథని కదా! అదనుగా తీసుకొని మాటలతోనే హింసించేవాడు. సరిగ్గా మా శోభనం రోజు రాత్రి ఇప్పుడున్న ఈ హాస్టల్ నరసింహ బంగ్లాకి వచ్చాడు. చాలా గొడవ పెట్టుకున్నాడు. నరసింహను తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపేశాడు. నేను లొంగలేదని, నాకు దక్కని అందం ఎవరికీ అందకూడదని నా ముఖంపై యాసిడ్ పోశాడు. నా అరుపులకు భయపడి పారిపోయాడు. నా ముఖం కాలిపోయి చనిపోయాను. నన్ను నా నరసింహను చంపేశాడు. పైగా నా నరసింహనే నాపై అనుమానంతో చంపేసి తను సూసైడ్ చేసుకున్నట్లు ఆధారాలు క్రియేట్ చేశాడు. నా ప్రేమను, నా నరసింహను చంపిన వాడిని వదలకూడదని స్రవంతి అన్నది. అందరూ స్రవంతి చెప్తున్న విషయాన్ని బాధాతప్తమైన హృదయాలతో వింటున్నారు. ఆ మేనేజర్ గోవిందు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని కార్తీక్ అడిగాడు. యుఎస్‌లో ఉన్నాడు. వాడిని మనం ఇప్పుడు ఇండియాకి రప్పించాలి. నేను ఈ ఊరి పొలిమేర దాటి పోలేను అన్నది. సరే నేను చూసుకుంటానన్నాడు కార్తీక్. స్రవంతి ఎప్పట్లా నీ అందమైన ముఖాన్ని నాకు, అలాగే మన స్నేహితులందరికీ చూపించమని కౌసల్య అడగగా స్రవంతి తన అందమైన ముఖాన్ని చూపించింది. రాధ, లక్ష్మి, శ్రావణి చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంత అందంగా ఉన్న మీపై అలా ఎలా యాసిడ్ పొయ్యాలనిపించిందని అడిగారు. అలాగే కౌసల్య, మేము నీకు పిచ్చి పట్టిందేమో అనుకున్నాము. మొదట నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావని ఇప్పుడు అర్థమైంది. ఇంత అందమైన అమ్మాయితో నువ్వు స్నేహం చేస్తున్నావని అన్నారు. కార్తీక్ స్నేహితుడు జానీ టెక్నాలజీ బాగా తెలిసిన వ్యక్తి కనుక ఫేస్బుక్లో ఆ మేనేజర్ గోవింద్ గాడి ఐడి కనుక్కున్నాడు. కౌసల్య అకౌంట్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టించాడు. కౌసల్యలా కార్తీక్ చాట్ చేసేవాడు. చాలా డీప్ లవ్లోకి గోవింద్ వెళ్ళిపోయేలా కార్తీక్ చాట్ చేశాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నేను ఇండియా వస్తున్నా అని గోవింద్ కౌసల్యకి చాట్లో చెప్పాడు. నీకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పాలి. ఎయిర్పోర్టుకు రమ్మన్నాడు. సరే అని కార్తీక్ రిప్లై ఇచ్చాడు. అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యిందని స్రవంతి ఆనందంగా ఉంది. కౌసల్య ఎయిర్పోర్టుకు వెళ్ళి తనని ఒక 5 స్టార్ లాడ్జ్లో తెంపి నేను ఇప్పుడే వస్తానని స్రవంతి, కార్తీక్ స్నేహితుల దగ్గరికి వచ్చేసింది. స్రవంతికి విషయం చెప్పగా స్రవంతి కౌసల్యకు, కార్తీక్కు, స్నేహితులందరికీ కృతజ్ఞతలు చెప్పింది. ఆ మేనేజర్ గోవింద్ మందు తాగుతూ కౌసల్యను ఎలా అనుభవించాలా అని ఎదురు చూస్తుండగా కౌసల్య కనిపించింది. రా కౌసల్య, నీకోసమే ఎదురు చూస్తున్నా అన్నాడు. వస్తున్నారా, ఇన్ని రోజులకు నా చేతికి చిక్కావు అన్నది. ఏమీ చేయనులేరా అన్నది. కౌసల్య, ఎవరు నువ్వు అన్నాడు. ఇంకా నేనెవరో గుర్తుకు రాలేదారా అన్నది. కౌసల్య, ప్లీజ్ నన్నేం చేయకు అన్నాడు. చెప్పు కౌసల్య, ఎవరు నువ్వు అని అడిగితే ఇంకా గుర్తుకు రాలేదా, నేను నీ కాల్ సెంటర్లో పనిచేసిన స్రవంతిని, నీ చేతుల్లో హతమైన స్రవంతిని రా అన్నది. కౌసల్య ఫేస్లో స్రవంతి ఫేస్ షేక్ అవ్వడం గమనించాడు. స్రవంతి, నన్నేం చేయకు, నన్ను వదిలేయమన్నాడు. కాళ్ళ వేళ్ళ పడ్డాడు. నేను ఆ రోజు ఎంతో ప్రాధేయపడ్డాను. వదల్లేదురా నువ్వు. స్రవంతి నన్నేం చేయకు స్రవంతి, వదిలేయ్ అన్నాడు. తనతో పాటు తెచ్చిన యాసిడ్ ఆ మేనేజర్ మర్మాంగంపై పోసి చంపేసింది. స్రవంతి ఆత్మ శాంతించి అందరికీ బాయ్ అంటూ ఆకాశానికి మరలిపోయింది. పోలీసులు ఎంక్వైరీ చేయగా కౌసల్య రూమ్ బుక్ చేసింది కనుక్కొని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి కౌసల్య నిర్దోషి అని కేసు కోర్టు కొట్టేసి వదిలేశారు. కార్తీక్, కౌసల్యల ప్రేమ ఫలించి పెళ్లి చేసుకుని మంచి జాబ్ చేస్తూ ఆనందంగా ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.